భారతీయులకి బంగారానికి వేలాది సంవత్సరాల అవినాభావ సంబంధం ఉంది. 2000 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యానికి పట్టు, మిరియాలు, స్పైసెస్ ఎగుమతి చేసి బంగారం దిగుమతి చేసుకునేవాళ్ళం. 200 ఏళ్ల క్రితం అమెరికాలో ఇండియన్ కాటన్ వస్త్రాలకు క్రేజ్ ఉండేది. మన బట్టలు, స్పైసెస్, టీ పొడి, నీలిమందు అమెరికాకి ఎగుమతి చేసి బంగారం దిగుమతి చేసుకునేవాళ్ళం. భారతీయులకి బంగారం మీద ఉన్న మక్కువ ఈ రోజుకి కొనసాగుతోంది. సంవత్సరానికి 600-700 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. 40-50 బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు చేస్తున్నాం. ఇదేమీ పూర్తి వృధా ఖర్చు కాదు. ఆ బంగారం దేశ సంపదలో భాగం అవుతుంది. బంగారం కొనుగోళ్ల మీద డాలర్లు వృధా అవుతున్నాయని మోడీ గారు 2015లో ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. మీరు ఒక తులం బంగారం కొందాం అనుకుంటున్నారు. ఆ రోజు తులం ₹1,00,000 అనుకుందాం. తులం బంగారం కొనే బదులు మీరు అదే లక్షతో మోడీ గారి బంగారం బాండ్ కొనొచ్చు. 8 సంవత్సరాల తర్వాత తులం బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారం డబ్బిస్తారు. అంటే 8 ఏళ్ల తర్వాత తులం 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 3 లక్షలు ఇస్తారు. అదనంగా మీరు బాండ్ కొన్నప్పుడు కట్టిన ₹1,00,000 మీద సంవత్సరానికి 2.5% వడ్డీ చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 2,500 చొప్పున 8 సంవత్సరాలలో ₹20,000 ఇస్తారు. ఇట్లా మోడీ గారు 2015 నుంచి ఇప్పటి వరకు 147 టన్నుల బంగారం బాండ్లు ప్రజలకు అమ్మారు. ప్రజలు బాండ్లు కొని ₹72,000 కోట్ల ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ రోజు బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇప్పుడు ఆ 147 టన్నుల బంగారం బాండ్ విలువ ఎంతో తెలుసా? ₹2,08,000 కోట్ల. దీనికి మరో 14,500 కోట్ల వడ్డీ అదనం. పెరిగిన ఈ బంగారం ధర భారం ఎవరి మీద పడుతుంది? పన్నులు కట్టే ప్రజల మీద. మోడీ గారి ఈ పిచ్చి ఆలోచన మూలంగా ఇప్పటికి ఎంత నష్టపోయాం? అక్షరాల 1,50,000 కోట్లు. వచ్చే 8 ఏళ్లలో బంగారం ధర పెరుగుతూ పోతే ఈ నష్టం మరింత పెరుగుతుంది. పోలిక కోసం చెప్తున్నాను, ఈ సంవత్సర కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ 1,10,000 కోట్లు. మోడీ గారు ప్రజలని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే ఏమయ్యేది? ప్రజలు 72,000 కోట్ల బంగారం కొనుక్కునేవారు. దాని విలువ ఈ రోజు 2,08,000 కోట్లు ఉండేది. అది మన జాతీయ సంపదలో భాగం అయ్యేది. మనకు రావలసిన బంగారం రాకపోగా మోడీ గారి పుణ్యమాని దేశ ప్రజల జేబుకి 1,50,000 కోట్ల బొక్క పడింది. గుడ్డిలో మెల్ల ఏంటంటే తన తప్పు తెలుసుకుని మోడీ గారు ఈ సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ఎత్తేశారు. సంతోషం. కొందరు బంగారం మీద పెట్టే పెట్టుబడి దేశ ప్రగతికి ఉపయోగపడదంటారు. నిజమే. కానీ ప్రభుత్వం వ్యాపారస్తుల మీద వేసే పన్నులు, చట్టాలు, లంచాలని అదుపులో పెడితే లాభాలు పెరుగుతాయి. అప్పుడు ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించి వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు.